హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో కలహం లొల్లి మొదలైంది. ఒరిజినల్ కాంగ్రెస్ టు డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ వర్గీయుల్లో పోరాటం మొదలైంది. ఒరిజినల్ కాంగ్రెస్కి అన్యాయం జరుగుతూ ఉంది, డూప్లికేట్ కాంగ్రెస్కు ప్రయారిటీ పెరిగిందంటూ ఒరిజినల్ కాంగ్రెస్లో ఆందోళన చేయరు, భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మామూలు నిరసన కాదు, అది ఏకంగా గాంధీ భవన్ వద్ద చేసిన సంఘటన మన అందరికీ తెలిసిందే. ఈరోజు చలో గాంధీ భవన్ చెప్పేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వాళ్ళ మీద ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినట్టు మందుల శ్యామేల్ వర్గీయులు దాడి చేశారు. దాని తాలూకు వీడియోలో ఒకసారి మనం చూద్దాం. ఇది సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ వర్గీయుల మధ్యలో పోరాటం, వీధి పోరాటం. చూడండి ఎట్లా దాడి చేసుకుంటున్నారు ఒకరినొకరు. పోలీస్ వాహనాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నారు. రాళ్ళు రువ్వులుకుంటున్నారు ఇరు వర్గీయులు. మరి ఈ రాళ్ళు విసిరే వాళ్ళలో శ్యామేల్ వర్గమా లేదా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం అనేది చెప్దాం. దామోదర్ రెడ్డి మాజీ దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వర్గీయులు అంట. వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు. చూడండి వీళ్ళు హైదరాబాద్ అరవపల్లి నుంచి అక్కడ లోకల్లో నిరసన కార్యక్రమం చేసుకొని హైదరాబాద్ గాంధీ భవన్కి నిరసన తెలియజేయడానికి సన్నద్ధమైన వేళ వీళ్ళ మీద మందుల శ్యామేల్, స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి శ్యామేల్గా వర్గీయులు అని చెప్పబడే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తూ ఉన్నాం. ఇది చూడండి ఎట్లా దారుణంగా ఒకరికొకరు కొట్టుకుంటున్నారో పోలీసుల మీద, పోలీస్ వాహనాల మీద. పోలీస్ వాహనాలు కూడా చూపిస్తాను దాడి ఎట్లా జరిగిందో. రైట్, ఇంకొక వీడియో ఉంది, చూసి మనం వార్త విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. చూడండి పోలీస్ వాహనాన్ని దాడి చేశారు, మొత్తం కూడా అద్దాలు పగిలిపోయాయి. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామేల్ గారు. అంతకుముందు మందుల శ్యామేల్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు గతంలో. అక్కడ స్థానికంగా అప్పుడు గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అతనికి నమ్మిన బంటుగాను, అతనికి అనుంగాను మంచి నాయకుడిగా ఎక్కువ శాతం ఈ మందుల శ్యామలు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. కానీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి మందుల శ్యామలు. ఈ మందుల శ్యామలు వాస్తవానికి అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు, ఒరిజినల్ స్థానిక లీడర్ ఎవరంటే అద్దంకి దయాకర్, విద్యార్థి నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. తెలంగాణ విషయంలో కానీ మాల హక్కుల విషయంలో కానీ తాను పోరాడిన ప్రతిమ, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు. కానీ ముక్కుసూటి ధోరణి వల్ల ఎందుకు జిల్లా స్థాయిలోనే ఆయనకు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి నాయకులు అతన్ని తొక్కాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా అతన్ని ఓడిపోవడానికి కారణంలో అతని కాంగ్రెస్ వాళ్ళే కొంత సహకరించకపోవడం వల్ల ఓడిపోయారు. చివరికి ఆయనకు ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చాలా ప్రయత్నాలు చేసి ఒత్తిడి చేసినా కూడా 2018 ఎన్నికల్లో టికెట్ అయితే తెచ్చుకోగలిగాడు, కానీ ఓడిపోయాడు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో ఏకంగా ఆయనకు టికెటే రాలేదు. ఆ స్థానంలో మందుల శ్యామలకి రేవంత్ రెడ్డి ప్రేషిష్యునిగా ఆయనకు ఇతనికి సీట్ ఇచ్చడం జరిగింది. గెలవడం అయితే గెలిచాడు. మొదటిసారిగా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి గాదర్ కిషోర్ గారు ఓడిపోయారు. అది బీఆర్ఎస్కు పట్టునటువంటి స్థానంగా పేరుందినటువంటి దాంట్లో ఇతన్ని కాంగ్రెస్కు రావడం, అనూహ్యంగా అప్పుడు వీస్తున్నటువంటి గాలి స్థానిక ఇప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ని ఓడిపోవడానికి కారణమైపోయినటువంటి రీజన్ల వల్ల ఇతనైతే గెలిచాడు. వాస్తవానికి ఇతను గెలిచిన తర్వాత ఈయన ఎందుకు డూప్లికేట్ కాంగ్రెస్ అంటుండంటే ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి. సో గెలవడం మాత్రం ఎన్నికల ముందే పార్టీలో మారాడు కాబట్టి గౌరవించాల్సిందే. అయితే ఇక్కడ వాస్తవానికి ఏం జరుగుతుందంటే అక్కడ స్థానికంగా జిల్లాలో పాప రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కీర్తిశేషులు అయ్యారు, దివంగతులు అయ్యారు. కానీ ఆయన వర్గము, ఆయన అభిమానులు ఇప్పటికి కూడా పటిష్టంగా ఉంది. ఆయన ఓటు బ్యాంక్ ఉంది. ఆయన లేకున్నా ఆయన పేరు మీద ఆయన శిష్యులు, ఆయన బంధువర్గం, బంధుగుణం అంటే ఏదైతే తయారు చేశాడో లీడర్ మొత్తం కూడా ఇతని వర్గీయులు ఇప్పటికీ బలంగా ఉన్నారు. వీళ్ళు 30, 40, 50 ఏళ్ళ నుంచి ఈయన పుట్టుకతో నాకు తెలిసినంత వరకు అయితే టీడీపీ పార్టీల సమయంలో హవా పీరియడ్లో కూడా ఆయన కాంగ్రెస్లోని మాత్రమే ఉన్నాడు. విలువలు గల నాయకుడు, పద్ధతి గల నాయకుడు, సౌమ్యుడు అని పేరుంది ఇతనికి.
సో అతడు అంటే జిల్లాలో ఈ సమకాలీన రాజకీయాలలో ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్థిక బలాలతోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా తన ఇమేజ్ని కాపాడుకుంటూ తన ప్రాబల్యాన్ని కాపాడుకుంటూ అధిష్టానం దగ్గర చాలా వరకు ఆయన వర్గీయులకు న్యాయం చేకూర్చుకుంటూ వచ్చేవాడు. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, ఆ ఒరిజినల్ కాంగ్రెస్ ఈయన వర్గం ఉంది. అయితే ఇటీవల జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీల ప్రెసిడెంట్లను కాంగ్రెస్ పార్టీ స్థానిక కమిటీలను నియమించింది. అందులో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి శ్యామిలి, అది ఎట్లయినా అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనదే చెల్లుతుంది. వేరే పార్టీ జంపు జిలానీలైన వాళ్ళది కూడా ఆ విధంగానే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అధికారంలో ఓడిపోయిన తర్వాత చూస్తున్నా కూడా ఎంతమంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో మారినవారు, కానీ కాంగ్రెస్లో ఒరిజినల్గా ఓడిపోయిన వాళ్ళ కేడరం కాదని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలది, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు గెలిచి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట తీరే గెలుస్తుంది, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా. సో అలా శ్యామిల్ గారు అయితే ఇటీవల ఇచ్చినటువంటి మండల స్థాయి కాంగ్రెస్ పోస్టులన్నీ కూడా తన వర్గాన్ని వారికి ఇచ్చారు, తన నమ్ముకున్న వారికి ఇచ్చాడు. తన పోటీ చేస్తున్న ఆర్థిక సాయం కానీ ఓటు సాయం కానీ చేసిన వాళ్ళని అతను కృతజ్ఞతలో భాగంగా ఇప్పుడు మండల స్థాయి పోస్టులు ఇచ్చారు. ఇక్కడ వచ్చింది కిటికీ లాజిక్ అంతా ఏమిటి అంటే, ఇతర మన్నర్దాంకా ఆయనతో తిరిగిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వర్గీయులు, బీఆర్ఎస్ దళం, బీఆర్ఎస్ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు. ఇప్పుడు ఈయన పార్టీ మారిన తర్వాత ఈయనతో పాటు వచ్చినటువంటి ఆ కేడర్కే మళ్ళీ కాంగ్రెస్ పోస్టులు ఇస్తున్నారు. కానీ నీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అర్వపల్లిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రదర్శిస్తే మరి అర్వపల్లిలో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇది ప్రశ్న వచ్చింది. అక్కడ స్థానిక వెంకటరెడ్డి అని పేరైతే తెలుస్తూ ఉంది, అతనికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మండల స్థాయి పోస్ట్ ఇచ్చారు. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీకి జెండా మోసిన వాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశాడని చెప్పి వర్గీయులుగా చెప్తా ఉన్నారు. ఇట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మీరు ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసినలకు ఈరోజు కాంగ్రెస్లో పదవులు ఇస్తే, ఒరిజినల్గా జన్మతహా కాంగ్రెస్ జెండా పట్టి మోసినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి అంటే రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇట్లాంటి స్థాయిలో జరిగితే కొన్ని సందర్భంలో మరి ఇక ప్రభావం ఉండదు. కానీ కింది స్థాయి గ్రామ స్థాయిలో ఊర్లో గ్రామంలో జెండా పత్తేది వారు, జెండా వందనం రోజు పార్టీ పండగ రోజు జెండా వందనం రోజు ఇందిరాగాంధీ జయంతో రాజీవ్ గాంధీ జయంతో ఏది జరిగినా కూడా పిలుపునిచ్చినప్పుడు స్థానికంగా ఫ్లెక్సీలు కట్టేది, బ్యానర్లు కట్టేది, జెండా మోసేది కూలీలు వాళ్ళే కదా. మరి వాళ్లకు అన్యాయం జరిగితే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా. ఇక్కడ సమస్య అంతా అదే. అంటే మనల్ని కాదని మన ముందు మన ఎక్స్ పార్టీ వాళ్ళు కాలు ఎగరేసి తిరుగుతుంటే మరి వీళ్ళకి ఆత్మ ఘోషించదా, ఒరిజినల్ కాంగ్రెస్ బాధపడరా? ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ అర్వపల్లిలో ఈ విధంగా దాడులు జరగడానికి కారణం అది. వీళ్ళు ఏకంగా నిరసనని మామూలుగా చేయట్లేదు, అధిష్టానికి తెలిసేలా, గాంధీ భవన్కి తెలిసేలా నిరసన చేయాలి కార్యక్రమాలు మొదలుపెడితే వాళ్ళ మీద ఈ విధంగా దాడి చేశారని తెలుస్తూ ఉంది. మొత్తం మీద కాంగ్రెస్లో లొల్లి పడుతూ ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ టు లొల్లి డూప్లికేట్ కాంగ్రెస్, ఇది మంత్రివర్గ స్థాయి నుంచి జరుగుతూ ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు, డూప్లికేట్ కాంగ్రెస్ మంత్రులు. ఇంకోటి కూడా ఉంది, దాని వెనక షాడో మినిస్టర్స్ ఉన్నారు. సో మొత్తం మీద పై స్థాయి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్. నిన్నగాక మొన్న షబీర్ అలీ గారు మాట్లాడినప్పుడు చూసాం. ఇదంతా కూడా ఒక్క దగ్గరే లేదు, ఒరిజినల్ డూప్లికేటు. రాష్ట్ర స్థాయి కానించి మొదలు పెడితే జిల్లా స్థాయి, ఇప్పుడు మండల స్థాయి కూడా దిగజారింది ఈ లొల్లి స్థాయి. సో మొత్తం మీద ఇది తీవ్ర పరిణామాలు చూపించబోతుంది, ఒరిజినల్ కాంగ్రెస్కి నష్టం చేయబోతుంది. ఎట్లయినా అధికార పార్టీకి నెగిటివ్ ఉంటుంది ఎన్నికల సమయంలో వచ్చేసరికి, అది కాస్త అవుతుంది. ఆ తర్వాతే రేవంత్ రెడ్డి వ్యవహార పద్ధతులు, వైఫల్యాలు, ఆయన అగ్రెసివ్నెస్, ఆయన మాట్లాడే భాష, ఇవన్నీ వెరసి కాంగ్రెస్కి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు కావాలంటే ఈరోజు మళ్ళీ ఇంకొక పార్టీపై జెండా మార్చుకొని అంగి మార్చుకుంటాడు. కానీ మేము ఒరిజినల్ నరాల్లో కాంగ్రెస్ రక్తం జీర్ణించకపోయినటువంటి మాలాంటి పరిస్థితులు ఏమిటి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి అతిథులుగా వచ్చి ఇట్లా రెడీమేడ్ ఉన్న ఇల్లుకి వచ్చి సున్నాలు రంగులు మార్చుకుంటా అంటే మా పరిస్థితి ఏమిటని సామాన్య కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు. ఇది గ్రామీణ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి లొల్లి ఉంది, పై స్థాయికి దాకుంది. చివరికి వెరసి ఈ కాంగ్రెస్ కోటగోడలను ఎలా ముంచనున్నాయో, ఏం చేయనున్నది అనేది వేచి చూద్దాం రాబోయే ఎన్నికల ఫలితాల వరకు.